Hello, welcome to Culinary Castle. Today's recipe glaze icing for cupcakes. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. వెరీ సింపుల్ స్టెప్స్. మొదటగా దీనికి ఐసింగ్ షుగర్ రెడీ చేసుకోవాలి. షుగర్ 100 గ్రామ్స్, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూను. ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక 2 టైమ్స్ సీవ్ చేసుకోవాలి. ఇది బయట మనకి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. కాకపోతే మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఐసింగ్ షుగర్ని. దీన్ని ఎయిర్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్లో మనం ఈ ఐసింగ్ షుగర్ అనేది యూజ్ చేస్తాము. చూడండి, అలా వెరీ ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ రెడీ. నెక్స్ట్ గ్లేజ్ ఐసింగ్ కోసం మనకు కావాల్సినవి ఐసింగ్ షుగర్, బటర్ అండ్ మిల్క్. దీనికోసం మొదటగా ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ ఒకేసారి మొత్తం యాడ్ చేయకూడదు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపాలి. చూడండి, మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మన గ్లేజ్ ఐసింగ్కి అంత గ్లేజ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మనకు కావాలనుకుంటే దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండవు దీనికి. నెక్స్ట్ దీన్ని అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మైక్రోవేవ్లో ఒక 30 సెకండ్స్ హీట్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ టైం పెట్టకూడదు. మొదట 30 సెకండ్స్ పెట్టి చూడాలి. నెక్స్ట్ కావాలనుకుంటే ఇంకో 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒకేసారి పెట్టడం వలన ఇది షుగర్ కాబట్టి పైన క్రష్ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో వెనిలా ఎసెన్స్ అండ్ ఎడిబుల్ కలర్, డిజైర్డ్ ఎడిబుల్ కలర్, మనకి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ యాడ్ చేశాను. లేదా మనం కావాలనుకుంటే అలా నార్మల్గా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మరీ పల్చగా అనిపిస్తే కనుక దీంట్లో మరి కొంచెం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవచ్చు. మరి థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన గ్లేజ్ ఐసింగ్ రెడీ అయిపోయింది. కప్ కేక్స్ మీద మనం చూడండి కప్ కేక్ దాంట్లో డిప్ చేస్తే ఈ గ్లేజ్ ఐసింగ్ అనేది దానికి ఇది అవుతుంది. లేదా మనం స్పూన్తో కూడా దానిపైన ఐసింగ్ని ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, గ్లేజ్ ఐసింగ్ రెడీ. దీనిపైన షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ కదా. నేను మిగతా కప్ కేక్స్ కూడా ఐసింగ్ చేస్తున్నాను. ఈ కప్ కేక్స్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, క్లిక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా సింపుల్ స్టెప్స్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివలన మన కప్ కేక్స్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Culinary Castle.